రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో 2 కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కీసరకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావులను మహబూబ్ నగర్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఫార్చ్యూన్ కార్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని కమల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమల్, చెప్పండి, దాదాపు 2 కోట్ల గంజాయి పట్టుబడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రోజులుగా ఏజెన్సీ ఏరియా నుండి గంజాయిని భారీ ఎత్తున నగరానికి తరలిస్తూ కీసర ప్రాంతంలో డంపు చేస్తున్నటువంటి ముఠాకు సంబంధించినటువంటి సమాచారం కొద్ది రోజుల క్రితం హయత్ నగర్ పోలీసులకు చేరింది. పోలీసుల తనిఖీల్లో డీసీఎం వ్యాన్ పట్టుబడడంతో ఆ వ్యాన్ పట్టుబడిన తర్వాత డ్రైవర్ ను విచారించినటువంటి పోలీసులకు అనేక నిజాలు వెలుగు చూశాయి. కీసరకు చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావు ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి దాదాపుగా గంజాయి సరఫరాను చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 2 కోట్ల విలువైనటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు పరారీలో ఉన్న ఈ ముగ్గురు నిందితుల్ని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద నిన్న సినీ ఫక్కీలో చేసి మరీ పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా TS08ER 1239 అనే ఫార్చునర్ కార్ లో పారిపోతుండగా ముగ్గురిని కూడా హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి వీరు ముగ్గురిని విచారించిన సందర్భంలో నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా కూడా నిందితులు అంగీకరించారు. ఈ నిందితులు ఇప్పటి వరకు ఏ కాలేజీలకు గంజాయిని సరఫరా చేశారు, ఇంకా ఏ మేరకు ఈ వ్యాపారం సాగుతుంది, కోట్లలో సాగుతున్నటువంటి ఈ వ్యాపారం వెనుక ఎవరెవరు అన్నారన్నది కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినంత వరకు ఎవరెవరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ గంజాయిని వాడుతున్నారు అన్నది కూడా పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తున్నారు. మమతా. రైట్ కమల్, థ్యాంక్ యూ.